హాయ్. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఒక 100 days యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించడం జరుగుతున్నదండి. అందులో భాగంగా మనము క్లాసులు ఇస్తున్నాము, దాంతోపాటు మెటీరియల్ ఇస్తూ టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఫస్ట్ స్లాట్లో భాగంగా అన్ని యూనిట్ల మీద ఒక బేసిక్ అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో ఈ టెస్ట్లని ఒక దాదాపు 9-10 టెస్ట్లని రూపొందించడం జరిగింది. ఆ ప్రతి టెస్ట్ని కూడా టెస్ట్ మీకు ఆన్లైన్లోనే వస్తుంది. ఆన్లైన్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. దాని టెస్ట్కి ముందే సిలబస్ ఇస్తున్నాము. ఒక క్రమ పద్ధతిలో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని టెస్ట్ మీకు నచ్చినప్పుడు రాసుకోవచ్చు. రాసుకున్న టెస్ట్ మీ మెయిల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాని వాళ్ళు, మెయిల్లోకి రాని వాళ్ళు వాళ్ళకి సపరేట్గా మళ్ళీ ఒక కాలం రూపొందించి వాళ్ళు యూజర్ నేమ్ తోటి డౌన్లోడ్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చాను. దాన్ని కూడా మీరు వినియోగించుకోండి. ఈ టెస్ట్లని మనము ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉన్నాం. ఏదో మాట వరుసే కాకుండా ఇట్లా పైపైన చెప్పటం అన్నది బాగోదు. ఇది చాలా క్రూషియల్ టైము. ప్రతి పాయింట్ని కూడా విభిన్న కోణాల్లో మనము చర్చించుకుంటూ ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. ఇక్కడ పాత కొత్త అని ఉండదు. ఇక్కడ ఈ సమయం మొత్తం కూడా సరిగ్గా వినియోగించుకున్నారంటే చక్కటి ఫలితాలను మీరు చూడగలుగుతారు. అందులో భాగంగా నేను లాస్ట్ ఈ టెస్ట్ 2లో కొంత భాగాన్ని వివరించాను. ఈరోజు ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలని వివరించడం జరుగుతుంది. ఏపీ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా సర్వే వస్తుంది అనుకున్నాం, కానీ సర్వే రాలేదు. కానీ మనం ఏపీ ఎకానమీ ఇప్పటికే కంప్లీట్ చేసేసాం. ఏదో 1-2 పాయింట్లు ఉంటే అవి కూడా వచ్చేస్తాయి ఈ మీన్ టైంలో. ఏదైతే నేను ఇచ్చానో దాన్ని పూర్తిగా 2017-18 సర్వేని ఆధారం చేసుకొని పూర్తిగా ఇవ్వటం జరిగింది. సర్వే డాక్యుమెంట్స్ అవన్నీ క్లియర్గా చూపిస్తూ ఈ పేజ్ నెంబర్లో ఇది ఉన్నది, దీన్ని ఇలా చదవాలని క్లియర్గా మీకు వివరించడం జరిగింది. ఆ సర్వేని తప్పదు, ఖచ్చితంగా చదవవలసిందే. ఒక పాయింట్. సెకండ్, కరెంట్ రిలేటెడ్గా ఏమేమి డెవలప్మెంట్ జరిగినాయి ఏపీ ఎకానమీలో అన్నది సెకండ్ పాయింట్గా చదువుతారు. థర్డ్ పాయింట్ ఏదైనా ఒక స్టాండర్డ్ అంటే కొన్ని కన్వెన్షన్ ఉంటాయి. ఉదాహరణకి ఈ భూమి గరిష్ట పరిమితి, ఈ చట్టాలు, వాటికి సంబంధించి ఆల్రెడీ మీ దగ్గర తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఈ భూగరిష్ట పరిమితి లాంటివి కానీ ఇట్లాంటివన్నీ అంశాలు ఇందులో చదువుకోవచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్ మీకు ఇది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని తెలుగు అకాడమీ దాంట్లో బేసిక్ వస్తుంది. కరెంట్ డేటాకి సంబంధించి సర్వేని అప్డేట్ చేశాం మనము. దాంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి డేటాని కూడా కలెక్ట్ చేసి కొంత ఇవ్వటం జరిగింది. ఈ 3 అంశాలు వీటితో పాటుగా అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఈ రోజు వరకు ఏమేమి డెవలప్మెంట్ అవుతాయి, మీకు ఎగ్జామ్ వరకు కూడా ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఇది ఈరోజు అయిపోతుంది, రేపు అయిపోతుందని చెప్పలేము. ఇది ఎకానమీ అంటేనే ఇది రెగ్యులర్ స్టడీ. ఈరోజు ఉన్న అంశం రేపు ఉండకపోవచ్చు. అలా చాలా మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి, మీకు అలా ముందే కనిపిస్తూ ఉన్నాయి. అలా అన్నిటినీ కలిపి మనము తీసుకొని వెళ్తూ ఉండాలి ఎగ్జామ్కి. ఆ టైంకి ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో చెప్పలేము. ఫస్ట్ అన్నీ ఫిల్టర్ చేసుకుంటూ ఏది ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, లేనిది చూసుకోవాలి. తర్వాత రివిజన్ షెడ్యూల్ని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. ఇది మనము వెళ్ళే విధానం ఇందులో. దాంట్లో భాగంగా ఈ టెస్ట్ 2లో మీకు ఇచ్చిన అంశాల మీద వివరణ అనేది అందజేస్తాను. మొత్తం స్టాటిస్టిక్స్ వాటి రిలేటెడ్ అన్నీ ఇచ్చాను. వీటిని ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా సెట్ చేసుకున్నాం, దాని ప్రకారం ఏ విధంగా వెళ్ళాలో చూద్దాం. చిన్న కమతాలు కిందకు వచ్చే భూమి యొక్క పరిమాణము ఎంత ఉన్నది. సింపుల్ క్వశ్చన్ అంటే కాస్త డైరెక్ట్గా మరీ హెవీ క్వశ్చన్కి వెళ్ళకూడదు. చిన్న క్వశ్చన్ ఒకటి ఇచ్చాం. 1 హెక్టార్ కన్నా తక్కువ, 1 నుంచి 2 హెక్టార్లు, 2 నుంచి 4 హెక్టార్లు, 4 నుంచి 10 హెక్టార్లు. ఇది ఒక క్వశ్చన్. దీని రిలేటెడ్గానే ఆంధ్రప్రదేశ్లో సింహభాగం ఆక్రమించి ఉన్న కమతాలు ఏవి? ఏ చిన్న కమతాలు, బి ఉపాంత కమతాలు, సి పెద్ద కమతాలు, డి మధ్యతరగతి కమతాలు. మూడవ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సగటు కమతం యొక్క పరిమాణము ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? కమతం యొక్క పరిమాణము ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఫోర్త్ సగటు కమతం యొక్క పరిమాణము. ఇట్లా నేను మీకు సిలబస్లో భూ కమతాలు పరిమాణము అవి సిలబస్లో చదవండి, దాని మీద టెస్ట్ అని ఇచ్చాను, దాని రిలేటెడ్గా ఇట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ని పరిశీలన చేస్తే జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ భూ కమతం యొక్క పరిమాణము అని అడుగుతున్నప్పుడు విస్తీర్ణ పరంగా అడుగుతున్నారా, కమతాల సంఖ్య పరంగా అడుగుతున్నారా అనే అంశాన్ని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. విస్తీర్ణ పరంగా అయితే డేటా వేరే రకంగా వస్తుంది, కమతాల సంఖ్య పరంగా అయితే డేటా వేరేగా వస్తుంది. సో దీనికి ఆధారమైన కమతాల విభజన అన్నప్పుడు ఈ విభజన తీసుకుంటాం. సో మార్జినల్ ఫార్మర్స్ లెస్ దెన్ 1 హెక్టార్ భూమి కలిగి ఉన్నది, స్మాల్ ఫార్మర్స్ చిన్న రైతులు 1 నుంచి 2 హెక్టార్ల మధ్య ఉంటే చిన్న అని అర్థము. సెమీ మీడియం మధ్య అంటే 2 నుంచి 4 హెక్టార్లు ఉండాలి, మీడియం మధ్యతరగతి అంటే 4 నుంచి 10 హెక్టార్లు ఉండాలి, లార్జ్ అంటే 10 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉండాలి. సో ఈ విధంగా భూమి ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఉన్నదో ఆ వ్యక్తికి ఉన్న భూమిని ఆధారం చేసుకొని అతని కమతాల లెక్కని అనేది తీస్తూ ఉంటారు. సో ఈ కమతాల గణాంకము అన్నది 1970-71 నుంచి ప్రారంభమైంది. చివరిసారిగా కమతాల సేకరణ గణించింది 2010-11 డేటా. సో ఇప్పుడు 10th సెన్సస్ కూడా రన్ అవుతున్నాయి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఏమన్నా మారితే మారచ్చు. ప్రస్తుతం అయితే 9th సెన్సస్సే మన దగ్గర ఉన్నది. సో దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్లో కమతాల సంఖ్య 76.21 లక్షలు. కమతాల సంఖ్య అంటే వేరు, కమతాల విస్తీర్ణము అంటే వేరు. కమతాల విస్తీర్ణ పరముగా 80.97 లక్షల హెక్టార్లు. సో కమతాల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాలు ఏవి, అందులో ఉపాంత కమతము అధికంగా ఉన్న జిల్లా ఏది, ఉపాంత కమతము తక్కువగా ఉన్న జిల్లా ఏది, చిన్న కమతము అధికంగా ఉన్న జిల్లా ఏది, చిన్న కమతము తక్కువగా ఉన్న జిల్లా ఏది, లేకపోతే 4 ఈ కింది వాటిలో మధ్యతరగతి భూకమతము సంఖ్య ఈ జిల్లా తర్వాత గుంటూరు జిల్లా తర్వాత ఏది అత్యధికంగా ఉన్నది. ఇట్లా ఆ కమతాల సంఖ్యని దృష్టిలో పెట్టుకొని ఒక రకమైన క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. అదేవిధంగా విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా ఒక ప్రశ్న అనేది రూపొందుతుంది. ఈ కింది వాటిలో ఉపాంత విస్తీర్ణం అధికంగా గల జిల్లా ఏది, మొత్తం ఎంత ఉన్నది, అందులో తక్కువ ఏది ఎక్కువ ఏది, ఆ జిల్లాల్లో ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ. ఇట్లా 2 రకాల భూ కమతాల మీద మీరు చూడవలసిన పద్ధతి, 1 కమతాల సంఖ్య పరంగా, 2 విస్తీర్ణ పరంగా. కమతాల సంఖ్య అడుగుతున్నాడా, విస్తీర్ణం అడుగుతున్నాడా, అది ఎగ్జామ్లో క్వశ్చన్ కరెక్ట్గా చూడాలి మీరు, లేకపోతే ఉపయోగం ఉండదు ఆన్సర్లో. క్లియర్? ఈ 2 కాకుండా నెక్స్ట్ ఇదే పాయింట్ మీద వచ్చే క్వశ్చన్ సగటు భూకమత పరిమాణము. ఆంధ్రప్రదేశ్లో సగటు భూకమతం ఎంత ఉన్నది, సగటు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది, సగటు తక్కువగా ఉన్న జిల్లా ఏది, అదేవిధంగా ఉపాంత కమతాల సగటు ఎంత ఉన్నది, చిన్న కమతాల సగటు ఎంత ఉన్నది, అండ్ మధ్య తరగతి సగటు ఎంత ఉన్నది, లార్జ్ ఈ ల్యాండ్ హోల్డింగ్స్ సగటు ఎంత ఉన్నది. సో ఈ 3 రకాల ప్రశ్నల్ని అభ్యర్థులు ఎగ్జామ్ హాల్లో గమనించాలి. 1 భూ కమతాల సంఖ్య అని అడుగుతున్నాడా, దాన్ని చూడండి ఎగ్జామ్ హాల్లో. తర్వాత